హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా మీ తెలుగు అమ్మాయి. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి కర్రీ పాయింట్ స్టైల్లో టమోటా రసం. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. ఇప్పుడు టమోటా రసం కోసం బాగా పండిన టమోటాలు 3 తీసుకోండి. 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 చెంచా మిరియాలు, కొద్దిగా మెంతులు, 4 ఎండుమిర్చి, 6-7 వెల్లుల్లిపాయ రెబ్బలు, కరివేపాకు, కారం, ఉప్పు, పసుపు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని చిక్కగా గుజ్జు తీసుకోవాలి. ఇప్పుడు టమాటా రసం కోసం 3 టమాటాలు చిన్న గిన్నెలో వేసుకుని బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఎంత మెత్తగా గుజ్జులా చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి టమాటా రసం. ఇలా మెత్తగా చేసుకోవాలండి. ఇది పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ఏం చేయాలో చూద్దామండి. ఫస్ట్ గ్యాస్ వెలిగించుకుని గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడెక్కిన తర్వాత ముందుగా చూపించిన మసాలా దినుసులు వేసేసుకోవాలి. దీంట్లో ఆయిల్ వేయకూడదండి, డ్రై రోస్టే చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూనే ఉండండి. దీంట్లో కరివేపాకు, ఎండుమిర్చి వేయలేదు కదండి. ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు అవి వేసుకోవాలి. ముందుగా వేస్తే మాడిపోతాయండి. ఇప్పుడు కొంచెం వేగినాయి కదా, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఒకసారి దోరగా వేపుకోండి. మరీ ఎక్కువగా వేపకండి, మాడిందంటే టేస్ట్ అసలు బాగోదు. దోరగా వేపుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత చల్లార్చుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు వేపుకున్న వాటిల్లో వెల్లుల్లిపాయ వేయలేదు కదండి, మిక్సీ పట్టినప్పుడు ఈ వెల్లుల్లిపాయ రెబ్బలు దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి, వాటర్ వేయకుండా మిక్సీ పట్టండి. ఇప్పుడు టమాటా రసం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా టమాటాలు మెత్తగా చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో మసాలా పొడి ఆడుకున్నాం కదండి, అది వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కారం, రసానికి సరిపోయేంత ఉప్పు, పసుపు అన్నీ వేసేసుకోవాలండి. మీరు పెట్టే రసానికి ఎంత ఉప్పు సరిపోతుందో చూసుకుని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం కదా, ముందుగా చింతపండు రసాన్ని తీసుకున్నాం కదండి, దాన్ని కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు టమాటో రసానికి ఎంత నీళ్ళు సరిపోతుందో అంత నీళ్ళు వేసేసుకోండి. నేను సగం దాకా వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు మూత ఎలుతుగా పెట్టి మరిగించుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని మరిగించుకుందాం. ఇప్పుడు మూత తీసి రసం అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. చూసారా, రసం అయిపోయింది కదా, ఇప్పుడు ఇది దించేసుకోవడమే. ఇప్పుడు రసంలోకి తాలింపు పెట్టుకుందామండి. ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి. దానికి తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకుని ఒకసారి వేపుకోవాలి. తాలింపుని మాడనివ్వకుండా సిమ్ముల్లో పెట్టుకుని వేపుకుంటూ ఉండండి. ఇప్పుడు తాలింపుని దగ్గరుండి కలుపుకుంటూ ఉండండి. మాడిందంటే మొత్తం టేస్ట్ అంతా మారిపోతుంది. ఇప్పుడు సిమ్ముల్లో పెట్టి ఇలా జాయిగా కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు ఇది వేగింది కదా, ఇప్పుడు కరివేపాకు వేసేద్దాం. కరివేపాకు ఎక్కువ వేగనివ్వకండి, పచ్చి పచ్చిగానే ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా కాసేపు వేపేసుకుని తాలింపు వేసేసుకుందాం. ఇప్పుడు ఇది వేగింది కదా, ఇప్పుడు తాలింపు వేసేసుకోవాలి. తాలింపు వేసిన తర్వాత మొత్తం ఒకసారి అంతా కలుపుకోండి. ఇప్పుడు మన హోటల్ స్టైల్ రసం రెడీ అయిపోయినట్టేనండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.